వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న యాజ్ ఎ సీఈఓగా నేను రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకురావడానికి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని అంటుంది. దాంతో శివనారాయణ, చూడు, నువ్వు లాభాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ముందు ఉన్న నష్టాన్ని భర్తీ చేస్తే చాలు అని వెనకాలనే, తాత ముందు నా ఐడియా వింటే నీకే అర్థమవుతుంది, అదేంటో చెప్పు అని వెనకాలనే. చూడండి, ఇప్పటి వరకు మన రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్లో చాలా చాలా వెరైటీస్ని మనం కస్టమర్లకి అందించాం. కానీ ఇప్పటి వరకు స్కీమ్స్ ఎవరికి అందజేయలేదు. మన హోటల్లో నెల రోజులు భోజనం చేసే వాళ్ళకి 10% డిస్కౌంటు, అలాగే 2 months ఫుడ్ తినే వాళ్ళకి 20% డిస్కౌంటు అని అలా స్కీమ్ పెడితే ఖచ్చితంగా బిజినెస్ క్లిక్ అవుతుంది. డిస్కౌంట్ కోసం మన దగ్గరకు వచ్చి అందరూ తింటారు. బట్టల వ్యాపారం, అలాగే జ్యువెలరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా డిస్కౌంట్ పెట్టడం వల్ల సేల్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం పెట్టే ఈ స్కీమ్ వల్ల కూడా మన సేల్స్ బాగా పెరుగుతాయి, రెస్టారెంట్ వాకింగ్ కూడా పెరుగుతుంది. నా ఐడియా అలా ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, చెత్తలా ఉంది, ఇది ఒక ఆలోచన? ఇదేమైనా బట్టల వ్యాపారం అనుకుంటున్నావా, లేదంటే వస్తువుల వ్యాపారం అనుకుంటున్నావా? స్కీమ్ అంటున్నావు, అది కాదు తాత. నోర్మై, సీఈఓ నిన్ను చేసి చాలా పెద్ద తప్పు చేశానని నాకు బాగా అర్థమైంది అని వెనకాలనే ఇక అక్కడున్న వారందరూ కూడా జోష్ను చూసి నవ్వుకుంటారు. ఇక జోష్న, అది కాదు తాత, జోష్న ఇక ఆపుతావా? బట్టలు అనేవి డిస్కౌంట్ పెడితే అవి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కొనుక్కున్నాయి కాబట్టి డిస్కౌంట్ కోసం వెళ్ళి కొనుక్కుంటారు. ఫుడ్ డిస్కౌంట్ కోసం నెల రోజులు ఇంట్లో తినడం మానేసి మన హోటల్లో ఎలా తింటారు? కనీసం నువ్వు దాని గురించి ఎలా ఆలోచించలేకపోయావు? అది డాడీ, నేను చెప్పే స్కీమ్ చాలా బాగుంటుంది. నోర్మై, ఇక నువ్వు చెప్పింది మేము వినింది చాలు, ఇక నుంచి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు. దాంతో ఒక్కసారిగా జోష్న, ఏంటి తాత ఆ నిర్ణయం అని వెనకాలే అక్కడే ఉన్న మేనేజర్ని శివనారాయణ బయటికి వెళ్ళి, నేను చెప్పింది చెయ్యి అంటూ శివనారాయణ అతనికి ఏదో చెప్తాడు. ఇక అతను అలా బయటకు వెళ్తాడు. ఇంతలోకి జోష్న, తాత మేనేజర్కి ఏం చెప్పాడు, అసలు తాత ఏ డెసిషన్ తీసుకోబోతున్నాడు అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో కారులో దీప కూడా అక్కడికి వస్తుంది. దీప కార్తీక్ని చూసి, బావా, దీప నువ్వేంటి ఇక్కడ? ఏమో తెలీదు బావా, తాతయ్య గారు నన్ను వెంటనే రెస్టారెంట్కి రమ్మని చెప్పారంట, డ్రైవర్ నన్ను కారు ఎక్కమని చెప్పాడు, అందుకే వచ్చాను. ఏమైంది బావా, మళ్ళీ ఏదైనా సమస్య? జోష్న వల్ల మళ్ళీ ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? తాతయ్య నన్ను రమ్మన్నారు అంటే నాకేదో భయంగా ఉంది. నాకేమీ తెలియదు దీప, తాత నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మనుంటాడు? ఈరోజు బోర్డు మెంబర్స్తో మాట్లాడి తాత రెస్టారెంట్ గురించి ఏదో డెసిషన్ తీసుకోవాలి అన్నాడు, దానికి నిన్ను ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏముంది? ఏమై ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తాడు. మేనేజర్ గారు, ఏమైంది, ఇక్కడికి వచ్చారు? సార్, మిమ్మల్ని అలాగే మీ వైఫ్ దీపా మేడంని ఇద్దరిని సార్ లోపలికి రమ్మంటున్నారు. ఎవరు? ఎండి గారు సార్. ఏంటి, తాత మా ఇద్దరిని పిలిచాడా? అవును సార్, మీ ఇద్దరు బయట ఉంటారు, లోపలికి తీసుకురమ్మని చెప్పారు, రండి సార్ అని వెనకాలనే. కార్తీక్ దీపకి ఏమీ అర్థం కాదు. తాత నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు, నన్ను కూడా లోపలికి రమ్మంటున్నాడేంటి, ఏమై ఉంటుంది అని చెప్పేసి దీప కార్తీక్ ఇద్దరు కూడా ఇక లోపలికి వెళ్తారు. ఒక్కసారిగా జోష్న దీపని కార్తీక్ని చూసి షాక్ అవుతుంది. ఇక దశరథ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక జోష్న, దీప నువ్వేంటి ఇక్కడ? ఇది ఇంపార్టెంట్ మీటింగు, ఇక్కడ బోర్డు మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు, నీలాంటి వంట మనిషి కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? బావా, నువ్వు కూడా డ్రైవర్ కదా, లోపలికి ఎందుకు వచ్చావు అని వెనకాలనే. శివనారాయణ, జోష్న, వాళ్ళు డ్రైవరు, వంట పని మనిషి అదంతా మన ఇంట్లో, ఇక్కడ కాదు. నేను వాళ్ళని ఎందుకు పిలిచానో చెప్పే వరకు ఆగు. దీప, కార్తీక్ లోపలికి రండి అని వెనకాలనే దీప కార్తీక్ లోపలికి వస్తారు. రాగాలే ఇక శివనారాయణ, చూడండి, ఈరోజు నుంచి మన రెస్టారెంట్ విషయంలో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. రెస్టారెంట్ సీఈఓ జోష్న అయినా ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ బాధ్యతలన్నీ కార్తిక్కి అప్పగిస్తున్నాను. అవును, కార్తిక్ ఇక నుంచి రెస్టారెంట్ బాధ్యతలన్నీ చూసుకుంటాడు. అలాగే దీప మన రెస్టారెంట్కి మెయిన్ చెఫ్గా ఇక్కడే ఉంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. తాత ఏంటిది అని చెప్పేసి వెనకాలనే, నేను కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పానా, మాట్లాడకు అని వెనకాలనే జోష్నకి కోపం వస్తుంది. ఇక దీప అలాగే చూస్తూ ఉంటాయి. ఇంతలోకి కార్తీక్, పెద్ద సార్, అది చూడు, ఈ నిర్ణయం నాది, ఈ నిర్ణయంలో నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు అని వెనకాలనే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్ అని అంటాడు. ఇక దీప కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది. ఇక శివనారాయణ, ఇది మన రెస్టారెంట్ని
ఉన్న నష్టాల్లోంచి బయటపడడం కోసం నేను తీసుకున్న నిర్ణయం. చూడు, ఈ నిర్ణయంతో మన రెస్టారెంట్ మంచి లాభాల్లోకి వెళ్ళాలి అని వెనకాలనే దీపా కార్తీక్ సరే అని అంటారు. ఇక అక్కడున్న బోర్డు మెంబర్స్ కూడా దీనికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దశరథ, ఒరే కార్తీక్, నాన్న మీద నీకు ఎటువంటి కోపం లేదా? మావయ్య, తాత మీద నాకెందుకు కోపం ఉంటుంది? లేదురా, ఒకప్పుడు నేను ఏ కారణం లేకుండా నిన్ను సీఈఓగా తీసేశాను. ఆ రోజు నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నాకు అర్థమైంది. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నీ నిర్ణయం రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్ళడం కాదు. ఇందులో పనిచేసే వాళ్ళెవరికీ కూడా నష్టం కలగకూడదు. వాళ్ళు ఈ రెస్టారెంట్ మీదనే ఎన్నో జీవితాలు ఆధారపడ్డాయి. అవి రోడ్డున పడకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్, దీప, తాత, నువ్వు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిరూపిస్తాము. అవును, దీప నేను కష్టపడి రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకొస్తాం. ఇదే మా మాట. కాకపోతే పెద్ద మేడం, మేము చేసే పనులకి అడ్డు చెప్పకూడదు. మీ నుంచి కోరుకునేది నేను అదొక్కటే. ఈ రోజు నుంచి జోష్న మీరేం చేసినా ఎదురు తిరగదు. జోష్న సీఈఓ అని ఏదైనా తేడా చేస్తే మాత్రం నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. జోష్న, గుర్తుంది కదా? గుర్తుంది తాత అంటూ ఇక శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథ దీపకి అలాగే కార్తీక్కి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ఇక అక్కడున్న జోష్న అయితే, బావా, నా మీద గెలిచానని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. దీపని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు బావా. చూడండి పెద్ద మేడం, నేనేమీ దీపని ఇక్కడికి తీసుకురాలేదు. తాతయ్య దీపని పనిమాల ఇక్కడికి రమ్మని చెప్పాడు. అంటే తాతకి నీ మీద కంటే దీపం మీదే నమ్మకం ఉంది. అందుకేనేమో ఇక్కడికి పిలిపించి మెయిన్ చెఫ్గా పెట్టారు. ఒకప్పుడు ఇక్కడ కొంతమంది దీప రావడానికి కూడా వీల్లేదు అన్నారు. అలాంటి తాతయ్య ఈరోజు దీపని మెయిన్ చెఫ్ని చేశాడు. ఇక్కడే తెలుస్తుంది మేమెంత గెలిచామో నువ్వెంత పడ్డావో అని వెనకాలనే జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి జోష్నకి అప్పుడే ఫోన్ వస్తుంది. ఇదేంటి, ఇది కొత్త నెంబరు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో జోష్న, ఎవరు? నేను వైరాని. నువ్వా? అసలు ఇదంతా నీ వల్లే. నీ మూలన నా ఫ్యామిలీ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. జోష్న, నేనంతా విన్నాను, అంతా తెలుసుకున్నాను. బోర్డు మెంబర్స్ ముందు మీ తాతని పరువు తీసేయడం అంతా నాకు తెలుసు. నువ్వు బాగా నష్టాల్లో ఉన్నావని కూడా తెలుసు. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇద్దామని కాల్ చేశాను. చూడు, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వడం కాదు, నేనే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. అనవసరంగా నాతో పెట్టుకోమాకు. నాతో పెట్టుకుంటే నా వైరం ఎలా ఉంటుందో నువ్వు కల్లో కూడా ఊహించలేవు అంటూ జోష్న కాల్ కట్ చేయబోతూ ఉంటే ఇక వైరా, జోష్న వెయిట్, అసలు నువ్వేంటో నీ నీ ప్రవర్తన ఏంటో తెలుసుకోవడం కోసం నేను సత్యపండిని కలిశాను. సత్యపండిని మీట్ అయ్యాకే నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలిసింది జోష్న. దానికోసమే నీతో మాట్లాడదామని కాల్ చేశాను అని వినగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి, సత్యపండి అంటున్నావేంటి? వాడెవడో నాకు తెలీదు. ఏంటి జోష్న మరీ అలా మాట్లాడుతున్నావు? సత్యపండు నీకెవరో తెలీదా? ఇప్పుడే నేను ఫోటో పంపిస్తాను, తెలుసో లేదో చూసి తర్వాత నాకు కాల్ చెయ్యి అంటూ ఇక కాల్ కట్ చేసి సత్యపండు ఫోటోని జోష్నకి పంపిస్తాడు. ఒక్కసారిగా జోష్న, వీడి ఫోటో వైర దగ్గర ఉందేంటి? అంటే ఇప్పుడు వీడు వైర దగ్గర ఉన్నాడా? వైరకి నేను డాడీని షూట్ చేయించమన్న విషయం చెప్పేశాడా? అందుకే ఈ వైర నాకు కాల్ చేశాడా? ఏం జరుగుంటుంది? లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ విషయాన్ని బయట పెట్టకూడదు అని సైలెంట్గా ఉంటుంది. అప్పుడే వైరా జోష్నకి కాల్ చేస్తాడు. ఏంటి జోష్న, ఈ వైరాకి సత్యపండు ఎలా తెలుసు? సత్యపండు ఫోటో నాకెందుకు పంపించాడు అని ఆలోచిస్తున్నావా? జోష్న, నేనంటే మీ నాన్నకి ప్రాణ స్నేహితున్నే, కానీ తననేదో మోసం చేశానని నన్ను దూరం పెట్టాడు. కానీ దశరథ నీ కన్న తండ్రే. అలాంటి దశరథని ఎలా చంపాలనుకున్నా జోష్న అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది. ఇక వైరా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక జోష్న, ఏం మాట్లాడుతున్నావు? మా డాడీని నేను చంపడం ఏంటి? సత్యపండు నాకు అంతా చెప్పాడు జోష్న. ఈ విషయాన్ని నేను బయట పెట్టకూడదు అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. నేను 2 డేస్లో నీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు. జోష్నకి చెమటలు పడతాయి. ఈ వైరాగాడికి సత్యపండు ఎలా దొరికాడు? వీడు నా గురించి వాడితో ఎందుకు నిజం చెప్పాడు? ఇప్పుడు నేను అడ్డంగా ఇరుక్కున్నాను. ఒక పక్కన బావకి దీపకి నిజం తెలిసిందేమోనన్న టెన్షను, ఈ పక్కన ఈ వైరాగాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా టైం అంతా బ్యాడ్గా నడుస్తుంది అని చెప్పేసి జోష్న ఇక కారులో వెళ్ళిపోతుంది. ఇక దీప కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇక కార్తీక్ అయితే, దీప, ఇది తాత మనకిస్తున్న మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. జోష్న కంటే
నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. జోష్న, నీ కాలు గోటికి కూడా సరిపోదు అనే విషయం వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి. బావా, అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేయాలంటే నువ్వు నా పక్కన ఉండాలి. దీపా, నేనెప్పుడు నీకు తోడుగానే ఉంటాను. ముందు మనం రెస్టారెంట్ మెనూ చూడాలి. ఇందులో ఏ ఐటమ్స్ని మార్చాలో అవన్నీ కూడా చూడాలి. పద పద అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక మెనూ సెక్షన్కి అయితే వెళ్తారు. ఇక ఇంతలోకి దశరథ అలాగే శివనారాయణ కారులో వస్తూ ఉంటారు. ఇక శివనారాయణ, దశరథ, కారు శ్రీధర్ ఇంటికి పోనిచ్చు. నాన్న, ఇప్పుడు అక్కడికి ఎందుకు? నేను దాసుని కలవాలరా. నాన్న, ఎందుకు? లేదురా, దాసు ఏదో నిజాన్ని మన దగ్గర దాచిపెడుతున్నాడు. ఆ విషయంలో జోష్న కూడా కంగారు పడుతుంది. ఆ విషయాన్నే జోష్న దాసుకి మన దగ్గర చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది. అందుకే ఆ నిజమేంటో తెలుసుకోవాలి. మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి. నాన్న, ఈ విషయానికి మనం అక్కడికి వెళ్ళడం అవసరమా? అక్కడ బాగుంటాడు, నోరు ఆగదు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఏదైనా విషయం ఉంటే నేను దాసుని పిలిచి కనుక్కుంటానన్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళొద్దు. దశరథ, అదేంటో కనుక్కో. నాకెందుకనో జోష్న తప్పు చేస్తుందేమో అనిపిస్తుంది. నాన్న, జోష్న తప్పు చేస్తుందని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు, కానీ జోష్న తప్పు ఎప్పుడో చేసింది నాన్న. ఆ తప్పుని సరిదిద్దుకోలేకే ఇన్ని తప్పులు చేస్తుంది అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటాడు. ఈ విషయం ఎక్కడ నీకు తెలుస్తుందని నాన్న దాసుని కలవద్దంటున్నాను, కానీ దాసుని నేను కలుస్తాను. అసలు దాసు ఏ నిజాన్ని జోష్న దాయాలనుకుంటుందో, దాసుని బెదిరిస్తుందో లేదో తెలుసుకుంటాను అని అనుకుంటాడు. ఇంకొక పక్కన కాశీ అయితే దాసుని నిలదీస్తూ ఉంటాడు. నాన్న, అసలు జోష్నక్క నిన్ను కలవటం ఏంటి? నేను చేతులు పట్టుకొని బ్రతిమాలట్టం ఏంటి? అసలు ఏ రోజు తను నిన్ను మనిషిగా కూడా చూడలేదు. అలాంటి జోష్నక్క నీతో అలా మాట్లాడటం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చెప్పండి నాన్న, జోష్నక్క నిన్ను ఎందుకు బ్రతిమాలాడింది? జోష్నక్కకి మీకు సంబంధం ఏంటి అని వెనకాలే శ్రీధర్ ఒక్కసారిగా ఆ మాటల్ని వింటాడు. జోష్న దాసుబావ చేతులు పట్టుకుని బ్రతిమాలాడిందా? దేనికి? జోష్న దాసుబావని కలవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక కాశీ, మాట్లాడి వింటున్నా, నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. జోష్నక్క ఆ రోజు నీ తలకి గాయమైనప్పుడు కూడా నీ కోసం ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా జోష్నక్క నీతో పర్సనల్గా మాట్లాడుతూనే ఉంది. ఇందాక కూడా ఇంటి వరకు వచ్చి బయట నీతో మాట్లాడింది, నిన్ను బ్రతిమలాడింది కూడా. చెప్పండి నాన్న, జోష్నక్కకి నీకు మధ్య ఏం జరుగుతుంది? జోష్నక్క నిన్ను ఎందుకు బ్రతిమలాడుతుంది? ఏంటి నాన్న, చెప్పండి నాన్న అని వెనకాలనే. ఏం చెప్పాలరా కాశీ? జోష్న నీ అక్క, నీ సొంత అక్క. కానీ ఈ నిజాన్ని నేను బయట పెట్టలేను. కార్తిక్ ఈ నిజాన్ని బయట పెట్టమనేంతవరకు ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పలేను అని మనసులో అనుకుంటాడు. దాసు, కాశీ అడుగుతుంటే చెప్పవేంటి? జోష్న నిన్ను బ్రతిమాలడ్డమేంటి? జోష్న నీతో సీక్రెట్గా మాట్లాడడం ఏంటి? ఏంటి దాసు మాట్లాడవు అని వెనకాలనే. అదేం లేదు బావా, జోష్న కాశీ గురించే నాతో మాట్లాడడానికి వచ్చింది. కాశీ గురించి నాతో మాట్లాడి వెళ్ళింది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. వీడేదో ఊహించుకుంటున్నాడు అంతే అంటూ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ, లేదు మావయ్య, నా కళ్ళతో నేను చూశాను. జోష్నక్క నాన్న చేతులు పట్టుకుని బ్రతిమలాడింది, నేను నా కళ్ళారా చూశాను అని అంటాడు. ఇక శ్రీధర్, ఏంటి ఏదో తేడాగా ఉంది? జోష్న దాసుని బ్రతిమలాడటం ఏంటి? దాసు నిజాన్ని దాచిపెట్టడం ఏంటి? ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతుందనిపిస్తుంది. అవును, జోష్న, నా కొడుకు కార్తిక్, దాసు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. అవును, దాసు కనిపించకపోయినప్పుడు నా కొడుకు తిరిగి వస్తాడులే అన్నాడంటే ఖచ్చితంగా దాసు కనబడకపోవడానికి కారణం నా కొడుకు అయి ఉంటాడని ఆ రోజే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇదంతా వింటుంటే నాకు ఏదో నిజాన్ని దాసుకు కూడా తెలిసేమో అనిపిస్తుంది. అదేంటో తెలుసుకుంటాను అని అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర శివనారాయణ దగ్గరికి వస్తుంది. ఇక శివనారాయణ, అమ్మ సుమిత్ర, మావయ్య గారు పిలిచారంట. రెస్టారెంట్లో జరిగిన విషయం జోష్న నీకు ఈ పాటికి చెప్పే ఉంటుంది. చెప్పింది మావయ్య గారు. మరి నన్ను అడగాలని కనిపించలేదా? మావయ్య గారు, మీరే నిర్ణయం తీసుకున్నా రెస్టారెంటు నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలని ఎంప్లాయీస్ జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముంది? అది ఎప్పటికీ నేను అడగను మావయ్య గారు. చాలమ్మ సుమిత్ర, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలు అని అంటాడు. ఇక సుమిత్ర అక్కడి నుంచి బయటికి రాగానే, మమ్మీ ఆగు. ఏంటి జోస్నా? మమ్మీ, అసలు ఈ ఇంట్లో నాకు ఒక్కరైనా నా సంతోషం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? చెప్పు మమ్మీ, నిజంగా నేను నీ కన్న కూతుర్నేనా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోష్న అని చేయెత్తుతుంది. కొట్టు మమ్మీ,
నన్ను కొట్టే హక్కు నీకు మాత్రమే ఉంది. కొట్టు మమ్మీ. సుమిత్ర, జోష్న అడిగిన దాంట్లో తప్పేముంది? జోష్నని ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు. సీఈఓగా ఉన్న జోష్నని కార్తిక్ గడికి దీపకి పని మనిషిని చేశాడు మీ మామయ్య గారు. నువ్వు కూడా దానికి వకాసులు పలికితే అది ఎవరితో దాని బాధ చెప్పుకోవాలి? అత్తయ్య గారు, అనవసరంగా మీరు జోష్నని రెచ్చగొట్టద్దు. అది కాదు సుమిత్ర. అత్తయ్య గారు, ఇక చాలు. చూడు జోష్న, మామయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దానికి కారణం నువ్వు చేసిన తప్పుల వల్లే ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు కారణం రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. కానీ మామయ్య గారు కార్తిక్ని సీఈఓ నుంచి తీసి నిన్ను సీఈఓని చేశారు. అప్పుడు కార్తిక్ మావయ్యని ఏమైనా ప్రశ్నించాడా? లేదే. ఎందుకంటే పెద్దవాళ్ళ మీద ఉన్న సంస్కారం అది నీకు కూడా ఉంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడేదాన్ని కాదు. మమ్మీ, ఆ రోజు బావ తప్పు చేశాడు. నువ్వు కూడా తప్పే చేసావు జోష్న. రెస్టారెంట్ని నష్టాల్లోకి తీసుకెళ్ళావు. అదంతా కాకుండా 11 కోట్లు నష్టం తెప్పించేదానివి. ఇదంతా కార్తిక్ ఆపాడు. మర్చిపోయావా? మమ్మీ, అదంతా వాళ్ళ ఊహాగనం. చూడు జోష్న, మాటలతో మనుషుల్ని మాయ చేయగలవేమో, కానీ లాభాల్ని తేలేవు. అందుకే మావయ్య గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. నువ్వు కూడా దీన్ని ఒప్పుకుంటే నీకే మంచిది అని సుమిత్ర వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, చూడు జోష్న, ఇంట్లో ఉండే మీ అమ్మ ఒక్కరితే నీకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు అది కూడా లేదు. నువ్వు ఇప్పుడు వీటన్నిటిలోంచి బయటపడాలి అంటే నువ్వు మంచిదనవని మళ్ళీ మీ ఇంట్లో అందరినీ అనుకోవాలి. దీపతో ఏదో ఒక తప్పు చేయించాలి. అప్పుడే అందరికీ నీ మీద మంచి నమ్మకం వస్తుంది, దీపం మీద కోపం వస్తుంది. ఇది తప్ప నువ్వు ఏమీ చేయలేవు. చేస్తానికి రాని. దీపని తాత ఈ నమ్మకంతో రెస్టారెంట్కి సీఈఓని చెఫ్ని చేశాడో అదే చెఫ్గా దీప పనికిరాదని అందరికీ తెలిసేలా చేస్తాను. రేపు దీప అందరి ముందు అవమానపడేలా చేస్తాను అని చెప్పేసి జోష్న అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. రెస్టారెంట్కి వెళ్ళిన దీప కార్తిక్ ఇక వాళ్ళ పనులన్నీ మొదలు పెడతాడు. దీప ఇక కిచెన్లో ఉండి అన్నీ చేస్తూ ఉంటుంది. అలాగే అక్కడున్న అందరికీ కూడా ఏదేది ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే జోష్న అక్కడికే వస్తుంది. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ సీఈఓ గారు. బావా, నేను సీఈఓ అయినా ఈ కంపెనీ ఈ రెస్టారెంట్ మొత్తం నీ చేతిలోనే ఉంది కదా. చూడండి పెద్ద మేడం, నేను పెద్దవాళ్ళని గౌరవిస్తాను. అలాగే మీకు నమస్కారం చెప్పాను. నాకు చాలా పనుంది అంటూ కార్తిక్ వెళ్ళిపోతాడు. బావా, నీ పొగరు, నీ అహంకారం అంతా దీప వల్లే నాకు తెలుసు. ఒకే దెబ్బకి 2 పిట్లన్నట్టు ఈరోజు దీపని అందరి ముందు ఎలా అవమానం చేస్తానో చూస్తూ ఉండు బావా అని చెప్పేసి జోష్న ఇక కిచెన్లోకి వెళ్తుంది. దీప ఇక చెఫ్లకి ఏమేం చేయాలో అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలోకి దీప అని జోష్న అంటుంది. చెప్పండి పెద్ద మేడం. దీప, నాకు కాఫీ కావాలి, కాఫీ చేసి ఇవ్వు అని ఎనగానే ఇక దీప కాఫీ పెట్టి ఇస్తుంది. ఇంతలోకి దీప ఆర్డర్లు రావడంతో ఆర్డర్లు తీసుకొని ఆర్డర్ని చేయమని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న, దీప చెప్తా నీ పని అని చెప్పేసి ఇక దీప చేస్తున్న ఉప్మా బిర్యానీలో కావాలని జోష్న బల్లిని వేసేస్తుంది. ఇక జోష్న, దీప, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నిన్ను తోత మెడపట్టి బయటికి గంటేసే రోజు వచ్చింది అని మనసులో అనుకుంటుంది. అప్పుడే దశరథ శివనారాయణ కూడా రెస్టారెంట్కి వస్తారు. ఇక రెస్టారెంట్లో వాకింగ్ని అలాగే ఉప్మా బిర్యానీ ఆర్డర్స్ ఎక్కువ రావడం చూసి దశరథ అలాగే శివనారాయణ దీపని చాలా మెచ్చుకుంటారు. ఇక కార్తిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలోకి ఉన్న బిర్యానీ మొత్తాన్ని కూడా ఇక అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. అయితే బల్లి పడడంతో ఆ బల్లి బిర్యానీ ఒకరికి వెళ్తుంది. ఇక ఆ బల్లిని చూసి ఒక్కసారిగా, ఏంటిది, బిర్యానీలో బల్లి, మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా ఏంటి? మీరు రెస్టారెంట్ పెట్టింది మా లాంటి వాళ్ళ కడుపులు నింపడానికా, లేదంటే మా లాంటి వాళ్ళ ప్రాణాలు తీయడానికా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప, ఏంటి బావా, నిజంగా నాకేం తెలీదు, నేనంతా చూసుకున్నాను, భలేలా వచ్చిందో అర్థం కావట్లేదు. దీప, నిన్ను తాత చెఫ్ని చేసింది ఈ రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్లో తీసుకెళ్తామని, కానీ రెస్టారెంట్ని సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పేసి జోష్న అంటుంది. ఇక కార్తిక్, సార్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, ఇక ఏంటి వినేది, ఇలాంటి ఫుడ్ తింటే ఏమైనా ఉందా, ఇప్పుడే మీ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను, మీ రెస్టారెంట్ని సీజ్ చేస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జోష్న చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక జోష్న, తాత విన్నావుగా ఏం జరుగుతుందో, నేను సీఈఓగా పనికిరాను అన్నావు, ఇప్పుడు దీపా బావ చేతిలో రెస్టారెంట్ని పెట్టి మూసుకోవాల్సి వస్తుంది అని వెనకాలనే ఇక దశరథ, షటప్ జోష్న, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు డాడీ, నేనంతా చూశాను, నువ్వు క్యాబిన్లోకి వెళ్ళడం, బిర్యానీలో బలి వేయడం నాకంతా తెలుసు,
నేనంతా చూశాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక దశరథ, మా వల్ల చాలా తప్పైపోయింది. ఈ తప్పుని మమ్మల్ని క్షమించండి. దీనికి మేము ఎంత మూల్యం చెల్లించాలన్నా చెల్లిస్తాము అని వెనకాలనే ఒక్కసారిగా దీప, అవును, ముందే మేము వాళ్ళని చూసుకోకుండా ఉన్నాము. తప్పంతా మాదే. దయచేసి దీనివల్ల మా రెస్టారెంట్ని మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అలాగే ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరి పొట్టని మేము కొట్టినట్టు అవుతుంది. దయచేసి వాళ్ళందరి కోసమైనా ఆలోచించి మీ నిర్ణయాన్ని కాదని చెప్పండి అని దీప రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాటలు మాకు నచ్చాయి. ఇది మీ పొరపాటు వల్ల జరిగిందని వదిలేస్తున్నాము అని వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శివనారాయణ జోష్ని చెంప పగలగొడతాడు. తాత, నోర్మయ్, నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఈ రెస్టారెంటే సీజ్ చేసే పరిస్థితి వచ్చేది. కోపం ఉండొచ్చు, కానీ ఒక కోపం ఇలాంటి పరిణామాలకి తీసుకురాకూడదు. అది కాదు తాత. నోర్మయ్, నిన్ను సీఈఓగా ఇక్కడికి ఉంచడం నాది తప్పు. ఈ రోజుతో నాకు అర్థమైంది నువ్వు రెస్టారెంట్ని ఎలాంటి పరిస్థితి తీసుకొస్తావో. అందుకే ఇక నిన్ను ఈ రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. నిన్ను సీఈఓగా తీసేశాను. ఇక నువ్వు ఈ దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు అని అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే